హాయ్ హలో. ఇక బిర్యానీ అయితే చేస్తున్నాం. బిర్యానీ అయితే చేసుకొని తింటున్నాం. నేనెవరా అనుకుంటున్నారా? తెలంగాణ కూతురు, ఆంధ్ర కోడల్ని. సూపర్ బిర్యానీ అండి అబ్బా. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇక అల్లము నేనైతే ఎల్లుల్లిపాయలు తీసుకున్నా. అల్లం అయితే శుభ్రంగా కడగాలి. నేనైతే పొట్టు తీయను. పెరుగు అయితే గట్టిగా ఒక గిన్నె దాంట్లో వేసి క్లాత్లో వేసి పిండేసాము. ఎందుకంటే లూజ్ ఉంటే బాగా లూజ్ అవుతుంది అనేసి ఇక బియ్యం అయితే నానబోసాను. ఎందుకంటే మావి పాత బియ్యం అనమాట. కొంచెం నానితేనే బాగుంటాయి, లేకపోతే బిరుసుగా అవుతుంది. ఇక నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక మనం ఎందుకంటే అప్పటికప్పుడు రుబ్బుకుంటే బాగుంటుంది. చికెన్ అయితే ఇక కడగడానికి మేమైతే ఎక్కువ తినము చికెను. ఇక అందుకని మేము కొంచెమే తెచ్చుకుంటాం. ఇక ముక్కలు అయితే చూసారు కదా, మీడియం ముక్కలు కొట్టించాము. ఏదంటే అది కాకుండా శుభ్రంగా కడిగేసేసి ఇదేంటంటే అండి, ఏంటి ఆ గిన్నె అనుకోమాకండి. పెరుగు తోడేయడం కొంతమందికి తెలియదంట. ఏంటో ఎండుమిరగాయ వేసి తోడేస్తారంట. అది తోడు కాదు, ఇరిగిపోతాయి పాలు. టేస్ట్ ఉండదు, పాడు ఉండదు. పెరుగు చక్కగా వేసుకొని ఒక గిన్నెలో గోరువెచ్చటి పాలు, అంటే కొంచెం వేడిగానే ఉండాలి. గోరుకు తగిలిన దానికంటే వేడిగా ఉండాలి. అట్లా మనం పెరుగు వేసేసి పాలు పొయ్యాలన్నమాట. ఎత్తి పోస్తే పెరుగు మంచిగా తోడుకుంటుంది. అది ఏంటంటే తోడుకున్న వాళ్ళు స్టవ్ పక్కన పెడితే ఆ వేడికి అనేది తొందరగా తోడుకుంటుంది. 3 అవర్స్లో తోడుకుంటుంది. ఇక చికెన్ అయితే కడిగి పెట్టా కదా, ఇక నూనె అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. నేనైతే చక్కగా నూనె వేసుకొని దాంట్లోకి, ఎందుకంటే నూనె వేస్తే ముక్క అనేది నానుతుంది కాబట్టి బిర్స్ అయిపోద్ది. అది చాలామందికి తెలియదు. సాల్ట్ వేసాను, కళ్ళుప్పు, సాల్ట్ కూడా కాదు, కళ్ళుప్పు వేసా. పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసా. ఇక కారం అయితే ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఎందుకంటే మనకు కొంచెం బిర్యానీలోకి ఘాటుగానే ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం ఘాటుగానే వేసాను. ఇక తర్వాత మనం అల్లం వెల్లిపాయ నూరుకున్నది ఉంది కదా, మిక్సీ పట్టింది, కొంచెం నేను దిట్టంగానే వేస్తాను. కానీ దిట్టంగానే వేసాను. కొంతమంది తినరు, మీకు నచ్చినట్టుగా వేసుకోండి, దాంట్లో ఇదేమీ లేదు. మీకు ఎట్లా నచ్చితే అట్లా. మేమైతే ఇంకా అది పెరుగు అయితే వడగట్టిన పెరుగు ఉంది కదా గట్టిది, అదైతే వేస్తున్నాను. ఇక ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ ఎక్కువ అవుతుందని అయితే ఇక వడగట్టి పెట్టిన పెరుగు అయితే వేస్తున్నా. అదంతా బాగా కలిపేసేసి మనం, ఎందుకంటే చక్కగా అన్నీ కలవాలి, అన్నీ సగపాలు వేసుకోవాలి. మనం కలిపేటప్పుడు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో చేస్తున్నాము తినడము అన్నట్టుగా అయితే నేను చెయ్యను. ఇక ఫ్రిడ్జ్లో పడేద్దాం పదండి. ఫ్రీజర్లో వద్దు, ఫ్రిడ్జ్లోనే పెడదాం. ఇక పెట్టేసేసి మన ప్రాసెస్ మనం కానిద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పెట్టుకున్నా. ఏంటంటే మనం, నేనైతే కుక్కర్ పెడతాను. మీరు చాలాసార్లు చూసుంటారు వీడియో. నేను ఎందుకంటే కుక్కర్ అయితే అడుగు మాడదనమాట, మందంగా ఉంటాయి. ఇక మన అందరేమో ఇప్పుడు కుక్కర్ పాతగా అయిందంటే ఇక పడేస్తున్నారు. నేనైతే పడేయను. ఇలాంటి బిర్యానీలకు దీనికి పాయసాలకు పనికొస్తాయి. ఉల్లిపాయ వేసా, ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసా. ఇక ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఇంకా అదంతా కొంచెం ఎట్లా అంటే అలా చితక కొడితే ఏమవుతుందంటే అవి బద్దలు ఉంటాయి కదా, విడివిడిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం అలాంటి కుక్కర్లు ఉన్నాయనుకోండి, ఎవరు పడేసుకోమాకండి. ఎందుకంటే అలాంటి కుక్కర్లు చాలా ఇలాంటివి వండేటప్పుడు అవసరం అవుతుంది. చూసారా, పచ్చిమిర్చి వేసేసాను. ఇక కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో మనం చెక్క, లవంగము, సాజీరా అవన్నీ వేద్దాం. సాజీరా గిట్లా వేసుకుంటే ఇప్పుడు, ఎందుకంటే మాడిపోతాయని ఇప్పుడు వేస్తాం అనమాట. ఇక సాజీర వేసి ఇప్పుడైతే సాజీర వేస్తున్నాం. తర్వాత లవంగాలు, చెక్క, పువ్వు, అదేదో ఇంకో పువ్వు, అదే బిర్యానీలోకి అన్ని మసాలాలు ఇప్పుడు అనమాట. ఆఖరికి ఆకు కూడా ఇప్పుడే వేస్తాం అనమాట. వేసి కలిపేసేసి ఇక మనం చికెన్ వేసుకుందాం. ఎందుకంటే అవి ఎక్కువ వేడితే కూడా స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాం. కారం కూడా, ఎందుకంటే సరిపోదు అనేసి కారం, పసుపు అన్నీ మళ్ళీ దాంట్లో వేసేస్తున్నాం. అల్లం వెల్లిపాయ పేస్టు అంత వేసాము. మళ్ళీ ఇప్పుడు ఇంత వేస్తున్నాం. ఎందుకంటే చికెన్ ఇదివరట్లాగా లేదు కదా,
కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఏదో కొంచెం కొంచెం ఏదో కరువు వచ్చినట్టు వేయమాకండి. కొత్తిమీర, ఇక కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర అయితే వేసేసుకున్నాం మేమైతే. అన్నీ అంటే ఉల్లిపాయ తర్వాత ఇవన్నీ వేసేదన్నమాట. అందరేమో చెక్క లవంగం ముందేస్తారు. ఇక దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి ఇక అన్నీ కలిపింది ఉంది కదా, ఇక చికెన్ అయితే వేసాము. వేసేసి బాగా తిప్పాలన్నమాట. అది వాటర్ వచ్చే వరకు ఉండాలన్నమాట. అది వాటర్ సగం ఇమిడిపోవాలి, అప్పుడు బాగుంటుంది కూర. బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే అది ఇది పెడతారు. మళ్ళీ ఒకటండి, ఇది ఇలా చేసుకొని కూడా మనం పక్కన ఉడకబెట్టుకొని కూడా దీంట్లో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ముక్క అనేది చితికిపోతుంది, కాబట్టి మేము డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నాము. ఇక కొంచెంసేపు మనం దాన్ని ఉడకనిద్దాము. ఉడకనిస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ వస్తుంది. మూత పెట్టొద్దు, మూతతో పెడితే ఇది అవుతుంది. చూసారా వచ్చేసింది. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం అనమాట. ఇక మూత పెట్టలేదు కాబట్టి మీకు నేను చూపించలే. ఆ వాటర్ వచ్చేసరికి రైస్ వేసుకున్నాం. బాగా దాన్ని కలపాలన్నమాట. మై పాత బియ్యం కదా, ఎంత కలిపినా కానీ ఏమీ చితికిపోలేదు, బిర్యానీ చక్కగా వచ్చింది. కొత్త బియ్యం వాడొద్దు, నిజంగా చెప్పాలంటే బిర్యానీలో పాత బియ్యమే వాడాలి. బాగా ఎక్కువ బాస్మతి రైస్ వాడతారు కొంతమంది, కానీ మేము వాడము. ఇప్పుడు మనము ఏంటంటే కొలతలు పెట్టి నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేయండి, బాగుంటుంది. చూసారా బిర్యానీకి అంతా కలిపేసరికి కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. ఇక చూసారా మొత్తానికి బిర్యానీ అయితే చేసేసాము. మీకు నచ్చినట్టయితే ఈ బిర్యానీ మీరు కూడా తిని మాకు ఎలా ఉందో చెప్పండి. వా అన్నట్టు ఉంది కదా, సూపర్ ఉంది కదా. ఇక మనం ఇప్పుడైతే తినడానికైతే వెళ్తున్నాను. ఇక మీకు ఎలా నచ్చిందో నేను చెప్పిన ప్రకారంగా మీరు కూడా చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఉప్పు వాటర్ ఉన్నప్పుడే టేస్ట్ చూసుకోండి. వాటర్ అయిపోయినాక ఉప్పు వేస్తే మళ్ళీ అక్కడక్కడ ఉప్పు ఉంటుంది, ఒక్కొక్క చోట ఉప్పు ఉండదు. ఇక నేనైతే బిర్యానీ తినడానికి రెడీ అవుతున్నా. ముక్కలు ఏంటి అంటే నాకు బోన్స్ ఇష్టం కాబట్టి ఏరుకుంటున్నాను బోన్స్. కానీ ఇక మళ్ళీ గుర్తొచ్చింది, అరే తిప్పేయలేదు కదా అన్నము అనేసి నేనైతే నిండుగుడిన అన్నం అయితే గిన్నె చుట్టూ తిప్పేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తింటున్నాను. సూపర్ ఉంది, కుదిరింది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ బిర్యానీ మీరు తినండి. ఈ బిర్యానీకి ప్రిపేర్ అయ్యి మీరు కూడా చేసుకొని తినండి. బాయ్.